హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండారని అనుకుంటూ ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇదైతే రథసప్తమి ముందు రోజు మా ప్రిపరేషన్ అండి. రథసప్తమికి ఏమేమి కావాలో వస్తువులు తీసుకుందామని చెప్పి ఇంకా బయట అయితే వచ్చాము. మాది ఇంటి దగ్గర ఒక ఊరు దగ్గరలో అయితే ఒక ప్లేస్ అయితే తీసుకొని ఇంకా అక్కడ ఇంటి పని అయితే స్టార్ట్ చేశాము. నేను ఇంతవరకు అయితే మీతో షేర్ చేసుకోలేదు. ఇంకా ఇంతకన్నా మంచి రోజు రాదు అని చెప్పి ఇంకా ఈరోజు అయితే చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో ఈ వ్లాగ్లో పూర్తిగా చూపిలేను కానీ లెంత్ ఎక్కువైపోతుంది. ఇంకా రేపు చాలా మంచి రోజు కదా, ఇంకా అందుకనే మేమైతే రేపు దాల్ ముందరం అయితే పెడదామని చెప్పి అనుకుంటున్నాము. స్వామిని నిన్న వెళ్ళి అడిగాము. ఇంకా రథసప్తమి ఉంది కదా, ఇంకా ఆ రోజే బాగుంది, మంచి టైం కూడా 8 నుంచి 10 లోపల పెట్టండి అని ఇంకా స్వామి అయితే చెప్పారు. ఇంకా సరే అని చెప్పి ఇంకా దానికోసం కూడా ఇంకా పూజకి సంబంధించినటువన్నీ అయితే తీసుకుంటున్నాము. ఇంకా దిష్టి తీయాలంట దాల్మందరం పెట్టినాక. ఇంకా అందుకని చెప్పి గుమ్మడికాయ అయితే తీసుకున్నాము. మేము వచ్చిన మార్కెట్ అయితే నేను వచ్చి అసలు దగ్గర దగ్గర 8-10 ఇయర్స్ అయితే అయిపోతూ ఉంది. ఈ రైతు బజార్కి వచ్చి చాలా రోజులు అయిపోతుంది, ఏండ్లు అయిపోతుందిలేండి. మేము ఇంకా గిల్స్ కూడా అంటే దాల్మందరంకి ముందు ఒక సేఫ్టీ గేట్ వస్తుంది కదా, ఇంకా అది కూడా ఆర్డర్ ఇచ్చున్నాము. అది కూడా వస్తే రేపే పెట్టించేద్దామని వెళ్ళాము. ఇంకా వాళ్ళైతే ఇంకా 2 డేస్ పడుతుంది అని చెప్పారు. ఇంకా సరే ఇంకా అంత దూరం వెళ్ళాం కదా అని చెప్పి ఇంకా అక్కడే రైతు మార్కెట్కి అయితే చాలా ఏండ్లు అయిపోయింది వెళ్ళి ఆడికి వెళ్దాము అనేసి అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా మాకు ఏమేమి కావాలో రేపటికి గుమ్మడికాయ కానీ ఇంకా రథసప్తమికి నాకు చెరుకు కావాలని చెప్పాను ప్రసాదం చేయడానికి. అలానే రేపు ఇంకా దాల్మందరంకి బంతిపూలు తీసుకుందాము, బాగుంటుంది, గుమ్మానికి కడితే బాగుంటుంది అని చెప్పి ఇంకా అవన్నీ అయితే తీసుకొని వచ్చి ఇంకా అవన్నీ సర్దుకొని నేను బంతిపూలు అవన్నీ కుట్టి పనుకునే కొద్దికి 11 అయిపోయింది. మళ్ళీ నేనైతే ఇంకా ఊరికి వెళ్ళాలి కదా, ఇంకా రేపే కదా రథసప్తమి, అలానే ఇంట్లో పూజ చేసుకోవాలి, అలానే దాల్మందరం పెట్టడానికి వెళ్ళాలి అని చెప్పి పొద్దున్నే నేను 3:30కి అలా అయితే అలారం పెట్టుకొని లేసేసాను. ఫస్ట్ నేనైతే స్నానం చేసుకునేసాను. నిన్నైతే నేను ఇల్లు మాపేయలేదు, వచ్చి ఇవన్నీ సర్దుకునే కొందుకే చాలానే టైం పట్టింది. ఇంక మా వారైతే పొద్దున్న లేసి తలా ఒక పని చేసుకుందాంలే, ఇంక పనుకో, రెస్ట్ తీసుకో, ఇంకా అంతలో నిన్న శనివారం కదా, ఇంకా మేము కూడా గుడికి వెళ్ళే పని ఉన్నింది. ఇంకా గుడికి వెళ్ళాను. వచ్చాక రాగానే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి దీపం పెట్టేసి వచ్చాను. ఇంకా మళ్ళీ మా వారైతే నువ్వు ఇంకా చాలు, ఇంకా ఇవన్నీ సర్దుకొని పడుకునేయి, రేపు చేసుకుందాంలే ఇల్లు మాపేసుకునేటివన్నీ అని చెప్పారు. నేను లేచి స్నానం చేసి వచ్చేసరికి ఇంకా మా వారు మా పాప అయితే ఇల్లు మాపే ఇచ్చారు, బయట కూడా కడిగేశారు. ఇంక నేనైతే రాగానే ఫస్ట్ ప్రసాదంకైతే రెడీ చేస్తున్నాను. స్టవ్ మట్టుకు నైటే తుడిచేసాను. ఇంక ఇప్పుడు ఓన్లీ నేను ప్రసాదంకి చేసే ముందు బొట్టు పెట్టి ఇంకా ప్రసాదం చేసే గిన్నెకి కూడా బొట్లు పెట్టి రెడీ చేశాను. ఇప్పుడు నేనైతే ఒక టీ గ్లాసు రైస్ తీసుకున్నాను. టీ గ్లాస్ రైస్కి ఒక 6 టీ గ్లాసులు పాలైతే స్టవ్ పైన పోసి అయితే పెట్టాను. ఆ రైస్ని కూడా మనము కడగకూడదంట. రథసప్తమికి చేసే ప్రసాదంకైతే నెయ్యిలో మొత్తం ఒకసారి బాగా కలిపేవాలి. ఇంకా అలా కలిపి పెట్టేశాను. ఇంకా పాలైతే ఒక 6 గ్లాసులు అయితే ప్రసాదం చేసే గిన్నెలోకి అయితే పోసాను. నేను ఓన్లీ మిల్క్తోనే చేస్తున్నాను, దీంట్లో వాటర్ ఏమీ పోయకూడదు. అందుకనే నేను పాలు మాత్రమే పోసాను. అలానే కొన్ని పాలు పక్కన కాంచుతున్నాను, చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు అని. ఇంకా డింపుల్ అయితే ఫస్ట్ స్నానం చేసుకొని వచ్చేసాడు. ఇంకా మా పాప మా వారైతే ఇంకా
స్నానాలైతే చెయ్యాలి. డింపుల్ అయితే ఇంకా ఏం పని చేయలేదు కాబట్టి నేను రావడము, తనైతే స్నానం చేసుకొనొచ్చేసాడు. ఇంక మా వారు పాప బయటంతా క్లీన్ చేశారు గదా! ఇంక వాళ్ళైతే ఇప్పుడు వెళ్తా అన్నారు స్నానాలకైతే. అలానే రేగి పండ్లు, తెల్ల జిల్లేడాకులు తలపైన పెట్టుకొని స్నానం చేయాలని ఇంక నిన్నే మా అమ్మయితే అన్నీ రెడీ చేసి అయితే పంపించారు. మా వారు ఊరికెళ్ళున్నారులేండి. కొంచెము ఇంటి దగ్గర పనుండింది గదా! ఇంక రేపు దాల్ముంద్రం పెడుతున్నామని ఇంటికాడ వర్క్ అంతా చూసుకొని వస్తూ జిల్లేడాకులైతే మా వారు తీసుకొనొచ్చారు. తెల్ల జిల్లేడాకులతోనే పోసుకోవాలన్నారని అవైతే ఇంకా తీసుకొని రమ్మన్నాను. ఇక్కడ దొరుకుతాయో దొరకవో అని. కానీ అన్నీ దొరుకుతున్నాయండి. ఇప్పుడు దొరకని వస్తువు ఏమీ లేదు. పండగ ముందు రోజు బజార్‌కెళ్తే చాలు ఏమేమి కావాలో అన్నీ దొరుకుతున్నాయి. ఇంకా ఊరికెళ్లారు గదా అని తీసుకొని రమ్మని జెప్పాను. ఇంక మా వారికి, పిల్లలకి అందరికీ అయితే స్నానాలు చేపియడము, ఆ రేగిపండ్లు, ఆ జిల్లేడాకులు పెట్టి నేను వెళ్ళి తలపై నీళ్ళు పోసానా, ఇటు కంగారు, అటు కంగారు. కంగారుగా అయితే పనులైతే ఏదైతే పర్ఫెక్ట్‌గా అయ్యాయి. కొంచెము కంగారు, టెన్షన్ పడినామంతే. ఇంకిక్కడ పాలైతే ఫస్ట్ 3 సార్లు పొంగిచ్చి, ఆ తర్వాత ఒక్కొక్కరమైతే ప్రసాదంలో 3 పిడికిళ్ళైతే వేశాము. అంతలో ఈ ప్రసాదంలోకి గరిటె వాడకూడదంట. అందుకని చెప్పి ఒక చెరుకు గడ అయితే తీసుకొనొచ్చి ఇంకా నేనైతే కలిపినప్పుడంతా ఆ చెరుకు గడతోనే కలిపి ప్రసాదం అయితే చేస్తున్నాను. అన్నీ దొరికాయండి. అన్నీ పర్ఫెక్ట్‌గా చేసినాను అనిపించింది నాకైతే ఈసారి రథసప్తమి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఈసారి అన్నీ అనుకున్నదంతా ప్రతిసారి ఏదో ఒకటి మిస్ అవుతా ఉన్నింది. ఈసారి పర్ఫెక్ట్‌గా అన్నీ అయితే అయిపోయాయి. ఇంక నా రథం ముగ్గు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఏదేదో వీడియోలలో చూసి అన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నాను. ఇలా వెయ్యాలి, అలా వెయ్యాలి అని. లాస్ట్‌కి నాకెలా వచ్చిందో అలానే వేశాను గానీ అవన్నీ అయితే వేయలేకపోయాను. వేద్దాం అనుకున్నాను కానీ నాకంత టైం కూడా లేదు. మా వారైతే 7 కాదులెండి 6:30కంతా ఇక్కడి నుంచి బయలుదేరేవాలి ఊరికి అని. ఇంక మా వారు ఒక పక్క కంగారు పెట్టేస్తన్నారు. నాకు తెలీదు నేను బయలుదేరేస్తాను నువ్వు లేట్ చేసావంటే అనేసని ఇంకొక పక్క టెన్షన్ పెట్టేస్తున్నారు. ఇంకిక్కడ ప్రసాదం చేసుకుంటూ ఇంట్లో పనులు చేయాలంటే చాలా కష్టమండి. అప్పటికి నేనైతే పిల్లలకైతే టిఫిన్ కూడా అయితే చేయలేదు. ఈరోజు మ్యాగీ చేసుకొని తినేయండి, నాకు మీ నాన్న టెన్షన్ పెట్టేస్తున్నాడు అని చెప్పేశాను. మేమైతే ఓన్లీ పూజ చేసుకొని బయలుదేరేసాము. ఇంకిక్కడైతే ప్రసాదము కొంచెము పాలు తగ్గినాయి అనిపించింది. అందుకని కొంచెం పాలైతే రెడీగా పక్కన కాంచున్నాను కదా, అవే అయితే యాడ్ చేసి ఇంకా పాలు కొంచెం బాగా రైసు మెత్తగా ఉడికే వరకు ఉడికిచ్చి ఇప్పుడైతే కొంచెం 1.5 గ్లాసు బెల్లం అయితే వేసేసానులేండి. వేసేసి స్టవ్ ఆపేసి కొంచెం అట్లా ప్రసాదంలోకి కొంచెం లోపలికి అదిమి కొంచెంసేపు అయితే మూత పెట్టేశాను. మూత పెట్టేసి నేనైతే వెళ్ళి ఇంకా ముగ్గులేసాను కదా, ఇంకా వాటికంతా పసుపు కుంకాలు అయితే పెట్టేసి వచ్చేసాను. ఈ లోపల ప్రసాదంలోకి బెల్లం ఒక రవ్వ కరిగింది. ఇంకా మొత్తం ఒకసారి కలిపేశాను. అంటే పాలతో చేస్తున్నాను కదా, ఒకవేళ బెల్లం వేస్తే ఏమన్నా విరిగిపోతాయేమో అనేసని స్టవ్ ఆపేసి బెల్లం వేసాను. ఆ తర్వాత మొత్తం కలిపేశాక ఇంకా నెయ్యిలో జీడిపప్పు, ఎండు ద్రాక్ష కూడా ఫ్రై చేసి వేసేసాను. ఒక 2, 3 యాలకులు దంచి వేసానండి. అది చూపించడం మర్చిపోయాను. ఇంకా వేసేసి మొత్తము నెయ్యి వేసినాను కదా, ఇంకా జీడిపప్పులో వేసాను కదా, ఇంకా మొత్తం కలిపేసి ఇంకా స్టవ్ ఆపేసాను. పిల్లలైతే ఇంట్లో పూజ చేసేసారండి. నేను మా వారైతే ఇంకా రథంనైతే తయారు చేస్తున్నాము. ఇది కొంచెము మాకు లేట్ అయ్యింది. కొంచెం ఫస్ట్ అర్థం కాలేదు ఎలా చేశానా అని. ప్రతి ఇయర్ చేస్తానే కానీ మళ్ళీ మర్చిపోతానే ఉంటాను. మళ్ళీ లాస్ట్‌కి మా వారికి లాస్ట్ ఇయర్ చేసిన ఫోటోనైతే చూపించాను. ఇలా చేయాలి, నాకు నువ్వు పెట్టిన టెన్షన్‌కి నాకు మతిపోతాంది అని అంటే, ఇంక సరే నువ్వు పోయి అవన్నీ రెడీ చేసుకోబో, నేను ఈ రథం నేను చేయిస్తాను అని చెప్పారు. ఇంక నేను అన్నీ రెడీ చేసుకొని వచ్చేసరికి మా వారైతే ఇంక నాకైతే రథం అయితే రెడీ చేయిచ్చేశారు.
రెడీ చేయించాక ఇంక అంతా ఎత్తుకొని బయటకొచ్చేసాము. ఇంక మేమైతే పూజ చేయడమే ఆలస్యము. పూజ చేయడం ఇంకా ఊరికైతే బయలుదేరేవాళ్ళండి. చాలా టెన్షన్ అయిపోయింది ఈరోజైతే. మా పిల్లల్ని చూడండి స్నానాలు చేసి మంచి డ్రెస్సులు వేసుకోండి అనంటే ఎక్కడికెళ్ళటం లేదు గదా! ఇంట్లోనే గదా! అని జెప్పి ఇంక వాళ్ళైతే ఇంట్లో వేసుకునే నైట్ డ్రెస్సులయితే వేసుకునేసారు. నేను చెప్పాను నాన్న పూజ చెయ్యాలి అని గూడా చెప్పాను. వాళ్ళకి ఉండే బద్ధకము ఇంకెవ్వరికీ లేదేమో. ఇంక లీవ్ గదా! అంతలో ఈరోజు సండే గదా! ఇంక వాళ్ళు లేయడానికి గూడా కొంచెము ఏడ్చారులెండి. ఇంక నేను 6 లోపల స్నానాలు చేసుకునేవాలి అని జెప్పి పంతం బట్టి పిల్లల్ని గూడా లేపి స్నానాలైతే చేపిచ్చేసాను. అంతలో నాకు చాలా ఇష్టమైన పండగ గూడా అని జెప్పుకోవచ్చు. రథసప్తమి అంటే చాలా ఇష్టమండి. మనకు కనిపిచ్చే ప్రత్యక్ష దైవం అంటారు గదా! ఇంకా సూర్యుడిని. ఇంకా ఆ సూర్యుడికి సంవత్సరానికి ఒకసారి ఇలా పూజ చేసుకుంటాము. అది మిస్ కాగూడదు అనేసని లాస్ట్ ఇయర్ అయితే అంతా రెడీ చేశాను. ఇంకా ప్రసాదం గూడా అసలు చేసేసాను. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా చివర్లో ఇంకా నాకు ఇంకా వచ్చే ప్రాబ్లమే లేడీస్ ప్రాబ్లమ్ వచ్చేసింది. ఇంక నేనైతే ఇంకా చాలా ఫీల్ అయిపోయాను. ఇంక అప్పుడు పూజ చేయలేకపోయానే అనేసని. ఇంక పిల్లలే అయితే ఇంట్లో ప్రసాదం పెట్టి ఇంట్లోనే నార్మల్‌గా పూజ చేసుకునేసారు. ఆ తర్వాత ఇంకేం చేసేది ఇంకేం చేయలేకపోయినారు. నేను ఇంకా వాళ్ళకి ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పలేక ఇంకా సైలెంట్ అయిపోయినా. ఇంక ఈసారి మనకు ప్రాప్తి లేదులే అని చెప్పి ఇంక ఈసారి మిస్ కాకుండా అన్నీ చెయ్యాలి అనేసని లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయినాం గదా! ఈ ఇయరు కంపల్సరీ అన్నీ బాగా చేసుకోవాలి అన్నట్టయితే చేసుకున్నాను. అలానే మర్చిపోయాను ఈ ప్రసాదము చిక్కుడాకుల్లో చేయాలి గదా! పెట్టాలి నైవేద్యం అయితే. చేసిన ప్రసాదాన్నయితే 7 ఆకుల్లో వేసి పెట్టాలి. ఈ చిక్కుడు ఆకుల్ని గూడా నేనైతే మా వారు ఊరికెళ్లారు గదా! ఇంకక్కడ ఎవరింటికాడ చెట్టు ఉందో నాకు కోసుకొని కంపల్సరీ నాకు చిక్కుడాకులు గావాలి అని జెప్పి ఇంక మా వారినైతే తీసుకొని రమ్మని జెప్పాను. మా వారైతే మా తాతకి జెప్పాడంట. మా తాత అయితే ఒక కవర్‌కి ఎవరింటికాడో ఉన్నట్టుగా ఉంది. ఇంకా కవర్‌కి కోసి పంపించేశాడు అడిగాం గదా అని. ఇంక నేను కొన్ని వాడుకున్నాను. మళ్ళీ మా కిందింటి అక్కకి గూడా ఇచ్చాను. ఇంకిలా ఎక్కువ తెచ్చేశారు మా వారు. నువ్వు గూడా తీసుకోక అని జెప్పి ఇంకా జిల్లేడాకులు గానీ, రేగిపళ్ళు గానీ అన్నీ మిగిలాయి. ఎక్కువగానే తెచ్చాము. ఇంక అక్కకి గూడా కొన్ని ఇచ్చేశాను. అక్క గూడా చేసుకుంటా ఉంది పూజైతే. ఇంక అన్నీ అయితే అక్కకిచ్చాను. మిగిలినేటివైతే ఇంక మా పూజైతే ఆల్మోస్ట్ వచ్చేసిందండి. చాలా బాగా అయితే జరిగిందండి. అన్నీ నేను మనసులో ఉన్నవైతే అన్నీ అయితే చేసుకున్నాను. ఏమేమి కావాలో అవన్నీ తెప్పించుకొని పూజైతే చాలా బాగా అయితే జరిగిందండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక పిల్లల దగ్గర గూడా ఇవాళైతే ఇలా పూజైతే చేపిచ్చాను. ఉన్నారు గాబట్టి ఇంట్లోనే. ఇంక అందరమైతే ఆ జిల్లేడు ఆకులు రేగిపళ్ళతో అయితే స్నానాలైతే చేసుకున్నాము. అంతా అయితే బాగా జరిగింది పూజైతే. ఇంకా మా వారైతే త్వరగా కానియండి మళ్ళీ అక్కడ లేట్ అయిపోతుంది. టయానికి వెళ్ళగలుగుతామా లేదా? ఇక్కడే 7 అయిపోయింది. ఇంక మనం ఊరికెళ్ళాలి గదా! ఇంక మనకు వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది అని ఇంకొక పక్క టెన్షన్ పెట్టేశారు. ఎట్లో ఒకట్లండి పూజైతే ఎంత బాగా అయ్యిందో నాకైతే మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. మేము పూజ చేసినప్పటికైతే ఆ సూర్య భగవానుడైతే ఇంకా రాలేదు. కానీ మాకు ఇంకా ఈడ పూజ కంప్లీట్ చేసుకొని ఊరికెళ్ళే పనుండింది కాబట్టి ఇంకా పొద్దున్నే అయితే చేసేసాము. కానీ ఈ టైంలో చేస్తేనే మంచిది చెప్పాలంటే. ఇంక ఇవాళ అయితే అసలు చాలా మబ్బులేసుకొని ఉండింది. సూర్యభగవానుడు ఈరోజు కనిపించడం కూడా కరువైపోయింది. అసలు పొద్దున్నే ఎండ రావాలి చెప్పాలంటే. ఇవాళైతే అసలు ఎండే రాలేదు. ఈవినింగ్ లోపల వాన కూడా పడిందండి. ఈరోజైతే అసలు ఆశ్చర్యం చెప్పాలంటే. మా పూజంతా ఇలా చేసుకునేసరికి వస్తుందేమో ఆ సూర్యభగవాన్ని మీకు కూడా చూపిద్దాము అని ఎంతెంతో వెయిట్ చేశాను. కానీ
రాలేదు. మేము బయలుదేరి ఊరికెళ్ళే వరకు కూడా కనిపించనే లేదు మాకైతే. ఇంకా ఇంట్లోకొచ్చేసాము. పూజ అంతా అయిపోయింది. పిల్లలనన్నీ అయితే సర్ది పెట్టేయమని చెప్పాను. అలానే నాకు టీ పెట్టిచ్చానన్నా. నాకు పొద్దున్నే లేసాను కదా, తల భారంగా ఉంది. ఇంకా ఊరికి వేరే వెళ్ళాలి. నాకు ఉడుగ్గా ఒక చుక్క టీ ఇచ్చేయి, నాకు ఎనర్జీ వచ్చేస్తుంది అని చెప్పి ఇంక మా పాపకు చెప్పాను. ఇంక నేను బ్యాగ్‌కి సర్దుకునే లోపల మా పాప అయితే టీ పెట్టిచ్చింది. మా వారైతే టీ తాగే టైం కూడా లేదు. బయలుదేరని 7:30 అయిపోతా ఉంది. 8-10 లోపల పూజ చేయాలి కదా. ఇంకా ఒకటే టెన్షను. ఇంకా ఎట్లా ఒకట్లండి పిల్లల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పాను. డింపుల్‌కైతే స్కూల్ ఉంది. 9కి అలా వెళ్ళాలి. ఇంక మధ్యాహ్నం ఇంటికొచ్చేస్తాడు. వాళ్ళకైతే కర్రీస్ అయితే ఉండాయి. అందుకని చెప్పి రైస్ పెట్టుకోమని చెప్పాను. టిఫిన్‌కి మటుకు నేను మ్యాగీ చేసుకొని తినేయమని చెప్పాను. నాకిలా బయట వెళ్ళినప్పుడు పిల్లలది ఒకటే టెన్షను. స్టవ్ కరెక్ట్‌గా ఆన్ చేసి ఆఫ్ చేస్తారా లేదా అని ఇదే టెన్షను. ఎన్నిసార్లు చెప్తావమ్మా మాకు తెలుసులే నువ్వు పో అనేసని ఇంక వాళ్ళైతే నన్ను కసురుతారు. ఇంకిలా మేమైతే బయలుదేరేసాము. నెక్స్ట్ వ్లాగ్‌లో ఊర్లో మా దాల్ముందరం పూజ ఎలా జరిగిందో నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చూపిస్తాను. అలానే ఈ వీడియో మా సూర్య భగవానుడి పూజ ఎలా జరిగిందో మీరైతే నాకు కామెంట్ చేయండి. అలానే నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి. బాయ్.